లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరింత స్పీడ్ పెంచింది సిట్. ఈ ఉదయం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సాక్షిగా వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. మరొకవైపు ఇదే కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును మరింత లోతుగా విచారణ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులు, బాధితుల విచారణ మొదలుపెట్టింది సిట్. ఈ ఉదయం 11 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వాంగ్మూలం ఇవ్వనున్నారు. నవంబర్ 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ను అప్పటి ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ను సాక్షిగా వచ్చి వివరాలివ్వాలని జూబ్లీహిల్స్ ఏసీపీ కోరారు. పోలీసుల సూచన మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉదయం 11 గంటలకు మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఇస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును మరింత లోతుగా విచారించేందుకు సిట్ ప్రణాళికలు రూపొందించింది. ట్యాపింగ్ బాధితుల్లో కొందరిని ఆయన ముందుంచి ముఖాముఖి మాట్లాడించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుమారు 600 మంది బాధితుల జాబితాను సిట్ సిద్ధం చేసింది. ఫోన్ ట్యాపింగ్తో వారు ఇబ్బందులకు గురైన తీరును వివరించి దానిపై ప్రభాకర్ రావు ఏం చెబుతారనే విషయాన్ని నమోదు చేయనున్నట్లు సమాచారం. 2007 బ్యాచ్ ఎస్ఐగా పోలీస్ శాఖలో అడుగుపెట్టిన ప్రణీత్ రావుకు మునుగోడు ఉప ఎన్నిక కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఎస్ఐబిలోని ఎస్ఓటీలో ఫోన్ల ట్యాపింగ్కు పాల్పడినందుకు ప్రతిఫలంగా ఆయనకు ప్రభాకర్ రావు డీఎస్పీగా పదోన్నతి ఇప్పించారని సిట్ విచారణలో బయటపడినట్లు సమాచారం. 2022 నవంబర్లో ఉప ఎన్నిక జరగ్గా 2023 మార్చి 31న ఈ పదోన్నతి ఇచ్చారు. 2007 బ్యాచ్లో సుమారు 450 మంది ఎస్ఐలు ఉండగా అందులో ప్రణీత్ ఒక్కరే డీఎస్పీ అయ్యారు. ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో ప్రణీత్ రావు బీబీనగర్ ఎస్ఐగా ఉండేవారు. ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ లోకి రాగా ప్రణీత్ రావు సైతం అక్కడే చేరి 2017లో ఇన్స్పెక్టర్గా, తర్వాత 5 ఏళ్లకే డీఎస్పీగా పదోన్నతి పొందారు.